ప్రైజ్ లార్డ్. మనలో చాలా మంది దేవుని సన్నిధికి వెళ్ళి అనేకమైన కోరికలు కోరుకుంటూ ఉంటారు. ఏదైతే మనం కోరుకుంటామో అది దేవుడు అనుగ్రహించినప్పుడు మనం సంతోషంగా ఉంటాం. కానీ దేవుడు తను ఏదైతే మన జీవితాల్లో చేయని ఉద్దేశించి ఉన్నాడో అది ఆయన చేసినట్లయితే మనం ఆశీర్వదించబడతాం. సంతోషం అది తాత్కాలికంగా ఉంటుంది, ఆశీర్వాదం ఎల్లకాలం మన మీద నిలిచి ఉంటుంది. మొదటి దినవృత్తాంతములు 19వ అధ్యాయము 13వ వచనములు ఈ విధంగా ఉంది. ధైర్యము కలిగి ఉండుము, మన నిమిత్తం, మన జనుల నిమిత్తం, మన దేవుని పట్టణ నిమిత్తం యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దానిని చేయను. దేవుని దృష్టికి ఏదైతే మంచిదో, ఏది మనకు అవసరమో, ఏది మనకు అనవసరమో దేవునికి తెలుసు. ఏది మన జీవితంలో రావడం ద్వారా మనం ఆశీర్వదించబడతామో మనకంటే మన తండ్రికి బాగుగా తెలుసు. నేను అనుకున్నది జరగలేదు, నేను వేడుకున్నది దేవుడు నాకు అనుగ్రహించలేదు అని బాధపడుతున్నట్లయితే బాధపడవద్దు. నీవు కోరుకున్నది నీ జీవితంలో జరిగితే నువ్వు సంతోషంగా మాత్రమే ఉండగలుగుతావు. కానీ దేవుడు అనుకున్నది, దేవుడు నిర్ణయించినది, ఆయన ప్రణాళిక, ఆయన చిత్తం నీ జీవితం జరిగినట్లయితే నీవు ఆశీర్వదించబడతావు. ఆశీర్వాదము ఎల్లకాలము శాశ్వత జీవమును ఇచ్చును. కాబట్టి దేవుడు ఏదైతే అనుగ్రహించబోతున్నాడో దాని కొరకు కనిపెట్టుకోమనండి. మీ ఆశలు, మీ తలంపులు అవి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చవు. దేవుడు ఏదైతే తన మీ జీవితంలో చేయని ఉద్దేశించి ఉన్నాడో అది చేయబోతూ ఉంటుండగా ఆశతో ఆయన చేయి మేలుల వైపు తిరిగి, ఆయన వైపు తిరిగి ఆయన సన్నిధిలో వేడుకొనండి. ఆయన మీకు దయచేయబోతున్నాడు. ఆమేన్.